మేము పొట్టకూడి బతికిస్తున్నాం, ఎంతమందిని బతికిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని అది మా మనవి అది. అప్పుడు దాకా మీరు ఏమో చెక్ పోస్ట్ తీయబాకండి. అదే అంటుంది. 1 గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడ్రాళ్ళు ఎత్తుకెళ్తున్న సమయంలో గుడ్రాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కాడ ఆపారు. ఆపినప్పుడు మేము వివరంగా బిల్లులు చూపించాము. ఏ చెక్ పోస్ట్? గోనిపూడి చెక్ పోస్ట్ కాడ ఆపారు. మమ్మల్ని వివరాలు అడిగారు. మేము వివరాలు వివరించాము. వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా వెంటబడి మళ్ళీ సిలకలూరుపేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారు అంట, ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారిని సెల్లూరుపేటలో ఉన్నారంట. వాళ్ళనైతే మేము తెలీదు. వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి 15 మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి, సూపర్వైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి చొక్కాలు తీసి గుండెలు పళ్ళు పడినట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మాకు వారు ఇచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడ్రాళ్ళ బిల్లు అని 15,000 తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు. ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు, గుడ్రాళ్ళ బిల్లు ఇచ్చారు. ఈ గుడ్రాళ్ళ బిల్లు చెల్లిద్ది మీకు 15,000 తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది. వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిసు ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము. పంపించినా కూడా మా మీద తెగబడి కొట్టారు. ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్టుల మీద దగ్గర ధర్నా చేస్తాం. వారు ఎవరో ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మా సంజాయిషీ చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళ విధులు ఏమన్నా ఉంటే నిర్వర్తించుకోమను. మా దానికి మాత్రం సమాధానం చెప్పండి. మేము ఈ చెక్ పోస్టుల కాడే మేము ధర్నా చేస్తానికి సిద్ధపడ్డాం. మా నేను మొత్తం మా సభ్యులు. అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దయచేసి ఏఎంఆర్ అరాచకాన్ని మాకు మా అందరుండి మీరు నడిపించాలా. అట్లే ఇప్పుడు బిల్లు రాసినా కూడా వెంటబడి కొట్టి డ్రైవర్ని, సూపర్వైజర్ని, ఓనర్ని అమ్మలెక్కలు తిట్టి ఈ రకంగా చేయటం ఇది పదవుతని పని కాదు. మేము ఈ రకంగా అయితే ఒక ఇండస్ట్రీలు బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్నీ తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏదిస్తే అది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. మమ్మల్ని వెంటబడి కొట్టేది ఏందండి? మేము వ్యాపారస్తులమండి, మేము 10 మందిని బతికిచ్చేవాళ్ళమండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం. అట్నే మోడీ గారికి, అట్నే పవన్ కళ్యాణ్ గారికి, అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి, మా ఎంపీ గారికి, ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాం. ఏఎంఆర్ఎం తొలగించి మా ఫ్యాక్టరీకి విముక్తి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి. మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు. ఏఎంఆర్ 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 గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. ప్రభుత్వం మారింది కానీ ఏఎంఆర్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏఎంఆర్ తొలగించి వేరే వాళ్ళకి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఏఎంఆర్ దౌర్జన్యాలను మాత్రం ఇక్కడ సహించేది లేదు. ఫ్యాక్టరీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలను మొత్తం స్తంభించిపోయినాయి. వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు. దొంగ వ్యాపారం చేస్తుందే ఏఎంఆర్ సంస్థ ఇక్కడ. కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని అరాచకాలని ఖండిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ యూనియన్ చెప్పండి. యూనియన్ పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్, గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్. రాత్రి 1 గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడ్రాళ్ళు ఎత్తుకెళ్తున్న